అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట. మన మెయిన్ ఛానల్ అయిన కథా సుధాబై రమలో శాడిస్ట్ సీఈఓ అనే ఒక మంచి లవ్ స్టోరీని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీలో కనుక ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. చాలా మంచి స్టోరీ, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కామెంట్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నోటిఫికేషన్ రానట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ సింబల్ ఆల్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. దయచేసి ఆ ఛానల్ని కూడా అలాగే ఆ స్టోరీని కూడా ఆదరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? మనసులు కలవని మరువు 35వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆ నేచర్ని కాసేపు ఎంజాయ్ చేసి బయటే డిన్నర్ చేసి వద్దాం పదా అని అంటూ మరో మాటకు తావివ్వకుండా శాంభవి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చేశాడు. మెయిన్ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగిన రుద్రాంశ్ కళ్ళు నోరు వదిలేసి మరీ ఒకవైపే దృష్టి నిలిపి ఫ్రీజ్ అయిపోయిన శాంభవిని చూసి ఆమె అలా ఎందుకు అయిపోయిందో అర్థమై చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి బంగారం అలా చూస్తున్నావు అని అన్నాడు. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ అతని స్పర్శకు తేరుకొని రుద్రాంశ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, బావా ఈ బైక్ ఇక్కడ అని ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్న సతిని చూసి నవ్వుకుంటూ, ఈ బైక్ నీ ఫేవరెట్ బైక్ కదా అన్నాడు ఇంటి ముందు ఉన్న బుల్లెట్ బైక్ని చూపిస్తూ. అది విని అని తల నిలువుగా ఊపుతూ, ఈ విషయం మీకెలా తెలుసు అని అంది ఆశ్చర్యంగా. హాహా, ఇదేంటి నువ్వు నాకు తెలియకపోయినా నీ గురించిన ప్రతి విషయం నాకు తెలుసు. ఆఖరికి మీ అక్క అంటే కన్ఫ్యూజ్ కాకండి, రుద్రాంశ్కి వదిన, మన శివాని పాప వాళ్ళ అమ్మ ఐస్ క్రీమ్ అడిగిందని అర్ధరాత్రిని కూడా చూడకుండా విమల గారి కళ్ళు కప్పి గోడ దూకిన విషయం కూడా నాకు తెలుసు అని అన్నాడు పెద్దగా నవ్వుతూ. అది విని ఒక కన్ను మూసి నాలిక ఖర్చుకుంటూ, ఈ విషయం మీకెవరు చెప్పారు? అక్కేనా అని అంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీ గురించి ఏదో ఒక కొత్త విషయం చెప్తూనే ఉండేదిలే వదిన. తన మాటల వల్లనే నిన్ను ఊహించుకుంటూ నీతో ఎప్పుడో ప్రేమలు పడిపోయానో కూడా నాకు తెలియలేదు. నీ రూపం ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే నిన్ను ప్రేమించేశాను. నీ మెడలో తాళి కడుతూనే నేను ఇంకా లైఫ్లో కలవలేను, ఇక నా లైఫ్లో నీకు స్థానం లేదు, నిన్ను మిస్ అయిపోయాను అని నీ గురించే బాధపడ్డాను. కానీ చూసావా, ఆ శివయ్య నా ప్రేమను నాకు తెలియకుండానే నా దగ్గరికే చేర్చాడు అన్నాడు హ్యాపీగా. శాంభవి నుదుటిన ముద్దు పెట్టుకుని కౌగిట్లో ఇముడ్చుకుంటూ కాసేపు ఇద్దరు అలా ఒకరి కౌగిల్లో ఒకరు అలా ఉండిపోయారు. మెల్లిగా ఆమెను వదిలి కళ్ళలోకి చూస్తూ, సరే పద, నీ ఫేవరెట్ బైక్ మీద అలా అలా షికారుకి వెళ్ళొద్దామంటూ ఆమె చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకెళ్లాడు రుద్రాంశ్. ముందుగా తను బైక్ ఎక్కి స్టార్ట్ చేసి ఎక్కమన్నట్టుగా ఆమెకి సైగ చేయగానే అతన్ని చూసి హ్యాపీగా నవ్వుతూ బైక్ ఎక్కి వెనకాల నుండి రుద్రాంశ్ని గట్టిగా హత్తుకొని కూర్చుంది శాంభవి. తనని చుట్టుకున్న ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ముంబై హైవే ఎక్కించాడు రుద్రాంశ్. రాత్రిపూట విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా ఉన్న ముంబై సిటీని చూస్తూ చాలాసేపు సిటీ అంత చక్కర్లు కొట్టి శాంభవి కోరిక మేరకు అక్కడి స్ట్రీట్ ఫుడ్ని కడుపు నిండా లాగించేసి ఎప్పటికో అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. లాక్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ రుద్రాంశ్ చెప్తున్న మాటలకి నవ్వుతూ సోఫాలో కూలబడి పొట్ట పట్టుకొని నవ్వుతూ, అబ్బా ఇంక చాలు బావా, నవ్వలేక చచ్చిపోతున్నాను. ఎప్పుడూ సీరియస్ ఫేస్తో రౌడీలు తాటి తీసే ఏసీపీ సార్లో ఇలాంటి యాంగిల్ కూడా ఒకటి ఉందని అస్సలు ఊహించలేకపోయాను. బాబోయ్, రోజుకొక యాంగిల్ చూపించి నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారుగా అని అంది శాంభవి. అది విని నవ్వుతూ తను కూడా పక్కనే కూర్చొని తనని ఒళ్ళోకి లాక్కుంటూ, అప్పుడే ఏం చూసావు మై డియర్ వైఫీ, ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చూడాల్సినవి అంటూ ఆమె బుగ్గల్ని పెదవులతో సున్నితంగా తాకుతూ, ఇంకా నా బ్రహ్మచర్యానికి టాటా చెప్పేసి నన్ను కూడా సంసారం చెయ్యొచ్చు కదే అన్నాడు గారాలు పోతూ. ఆ మాటలతో అతను ఏమంటున్నాడో అర్థమై సిగ్గుతో తలదించుకొని రుద్రాంశ్ని విడిపించుకుంటూ ఫాస్ట్గా పైకి పరిగెత్తింది శాంభవి. సిగ్గుపడుతున్న ఆమెను చూసి నవ్వుతూ, ఏయ్ రాక్షసి, ఇంకా ఎన్నాళ్ళే నాకు ఈ పస్తులు అని అరుస్తున్న రుద్రాంశ్ మాటలకి మెట్లు ఎక్కుతున్నది కాస్త ఒక్కసారిగా ఆగిపోయి తల మాత్రమే వెనక్కి తిప్పి అతని వైపు ఓరచూపులు విసురుతూ, ఎవరుండమన్నారు మిమ్మల్ని పస్తులు అని ఒక్క ముక్కలో ఆమె అంగీకారాన్ని తెలియజేసి ఆగకుండా అక్కడి నుంచి తమ రూమ్ వైపు వెళ్ళిపోయింది శాంభవి. ఆమె మాటల్లోని భావం ఏమిటో ఒక్క నిమిషానికి కానీ అర్థం చేసుకోలేకపోయిన రుద్రాంశ్ అర్థమైన వెంటనే హ్యాపీగా నవ్వుతూ ఇక ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా రూమ్ వైపు పరిగెట్టాడు. అలా అనడమైతే అనేసింది, కానీ మొన్నటి నుంచి రుద్రాంశ్ ప్రవర్తనలో ఉన్న మార్పుకి, చేతల్లోని చిలుపుతనానికి సిగ్గుల మొగ్గైపోతున్న తను ఇప్పుడు పూర్తిగా అతని సొంతం కాబోతున్నానన్న ఆలోచన రాగానే ఒళ్ళంతా పులకరించినట్టుగా అయిపోయి శరీరం నుంచి వెచ్చని ఆవిర్లు వస్తూ ఉంటే ఫాస్ట్గా వాళ్ళ రూమ్లోకి బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్ని పట్టుకొని బీచ్ వైపు చూస్తూ పెరిగిపోయిన తన గుండె సడిని అదుపు చేసుకుంటూ ఉండేందుకు విఫలయత్నం చేసింది శాంభవి. ఆమె వెనకే పరుగున రూమ్లోకి వచ్చిన రుద్రాంశ్ శాంభవి
బాల్కనీలో నిలబడ్డ తనని చూసి నవ్వుకొని ఆమె వెనుకలే వెళ్ళి మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి ఆమెని చుట్టేసి భుజం మీద తన గడ్డమానించి ఆమె వైపే చూస్తూ, ఏయ్ వరదల పిల్ల, అక్కడేమో సై అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడేంటే ఎక్కడికొచ్చి నిలబడ్డావు అన్నాడు తన మీసాలతో ఆమెకి చెక్కిలి గింతలు పెడుతూ. ఆ చర్యకి నవ్వుతూ సిగ్గుతో ఏమీ మాట్లాడలేక గిర్రున వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుపోయింది. ఆమె సిగ్గు చూసి నవ్వుకుంటూ, నువ్వు మరీ ఇలా సిగ్గుపడితే ఎలాని అంటూ తనని అలానే హత్తుకుని చెవి దగ్గరికి వెళ్ళి, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు బేబీ అన్నాడు గుసగుసగా. అది విని మరింత గట్టిగా తనని అల్లుకున్న శాంభవిని చూసి నవ్వుతూ మెల్లిగా తనని వదిలి చేతుల్లోకి ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళి ఆమెతో సహా బెడ్ మీదకు చేరిపోయాడు రుద్రాష్. బెడ్ మీద వాలగానే తన మీదకు చేరిపోయిన పతిని చూడలేక సిగ్గుతో రెప్పలు వాలిపోతూ ఉంటే కింద పెదవిని మునిపంటితో నొక్కిపెట్టి తన కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేసింది శాంభవి. ఆమె కళ్ళల్లో కనపడుతున్న కంగారుని, మునిపంటి కింద నలుగుతున్న పెదవిని చూసి మెల్లిగా తన వేళ్లతో పెదవిని విడిపించి, ఓయ్ ఎందుకంత టెన్షన్, ఇలారా అంటూ పక్కకి పడుకొని తనని గుండెల మీదకి చేర్చుకున్నాడు. ఆ కౌగిలిలో ఎలాంటి కోరిక లేదు. కేవలం చీకటిని చూసి భయపడుతున్న పసిపాపని ఒక తండ్రి ఎలా అయితే హత్తుకొని తనకి ధైర్యం చెప్తాడో అలాగే అంత స్వచ్ఛంగా లాలనగా అనిపించింది శాంభవికి. తన మీద అన్ని హక్కులు ఉన్నా కూడా ఎలాంటి చొరవ కానీ అధికారం కానీ చూపించకుండా తనని లాలిస్తున్న రుద్రాష్ ప్రేమకు పొంగిపోతూ మెల్లిగా తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అతని పెదవులు అందుకొని తనని తను అర్పించుకోవడానికి సిద్ధమైంది శాంభవి. అప్పటిదాకా భయపడిన శాంభవి ఇలా తనంతటి తాను చొరవ తీసుకోవడం చూసి మొదట షాక్ అయినా ఆమె పెడుతున్న ముద్దులోనే తను ఏం కోరుకుంటుందో అర్థమై సంతోషంగా తాను కూడా వారి మొదటి కలయిక కోసం సంసిద్ధుడై ఆ ముద్దుని తారాస్థాయికి తీసుకువెళ్ళాడు. 4 పెదవులు సయ్యాటతో మొదలై కాసేపటికి 2 శరీరాల కోరికల కల్లాలను తెంచుతూ సృష్టి కార్యానికి తెరతీస్తున్న సమయంలో ఆమె అంగీకారం కోసం చూసిన అతనికి ఆమె చిరునవ్వునే తన ఆమోదంగా తెలుపగా మరొక్కసారి 4 పెదవులను జత చేసి పూర్తిగా ఆమెలో ఐక్యమైపోయాడు. తొలియగ కలయిక వల్ల కలుగుతున్న నొప్పికి ఆమె కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీటి తడి తన చెంపలకి తగలగానే మెల్లిగా పెదవులు వీడి కన్నీళ్ళని ఆ పెదవులతోనే తుడిచేస్తూ పక్కకి జరగబోతూ ఉంటే తను ఏం చేయబోతున్నాడో అర్థమై అతన్ని వద్దని వారిస్తూ అనాచ్ఛాదితంగా ఉన్న అతని వీపుని చుట్టేసి గట్టిగా హత్తుకుంది. అయినా కూడా రుద్రాష్ మళ్ళీ ఆమెకు దూరం జరుగుతూ వద్దని ఇంకేదో అనబోతున్న రుద్రాష్ మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, నాకు పూర్తిగా మీలో సగభాగం అవ్వాలని ఉంది. మీ ప్రేమకి గుర్తుగా నాలో మీ ప్రతిరూపాన్ని ఊపిరిపోయాలని ఉంది. ఆ సంతోషం ముందు ఈ చిన్ని నొప్పి ఏపాటిది అని అంది నవ్వుతూ. శాంభవి మాటల్ని విని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ మళ్ళీ తనలో విలీనమైపోయాడు రుద్రాష్. కాసేపటికి మెల్లిగా పక్కకి జరిగిపోయి ఆమెని తన గుండెల మీదకు చేర్చుకొని నుదుటి మీద చిరు స్వేదానికి అంటుకుపోయిన ముంగురులను చెవి వెనక్కి సర్దుతూ ప్రేమగా శాంభవి నుదుటిన చుంబించాడు. కళ్ళు మూసుకొని రుద్రాష్ ఆ ముద్దుని ఫీల్ అవుతూ లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ అలసట వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంది శాంభవి. తన కౌగిలిలో ఉన్న ఆమె ఉశ్వాస నిశ్వాసాల వేగం స్థిరంగా ఉండటం చూసి తను నిద్రలోకి జారుకుందని అర్థమై తాము ఉన్న తీరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె డిస్టర్బ్ అవ్వకుండా ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పేసి దక్కదనుకున్న ప్రేమ ఇప్పుడు పూర్తిగా తన సొంతమైనందుకు సంతోషపడుతూ కాసేపటికి తాను కూడా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పటిలా అలవాటు ప్రకారం తెల్లవారుజామునే మెలకు వచ్చిన శాంభవి మెల్లిగా కళ్ళు తెరిచి పైకి లేవబోగా రుద్రాష్ చేతులు తను చుట్టుకొని ఉండడంతో అసలు కదలలేకపోయింది. వెంటనే రాత్రి జరిగిందంతా కూడా ఆమెకు స్ఫురణకు వచ్చి సిగ్గుపడుతూ మెల్లిగా కళ్ళు తిప్పి తన పక్కనే నిద్రపోతున్న పతి వైపు చూసింది. నిద్రలో కూడా చెరగని అతని చిరునవ్వు మీసాల మాట నుంచి దోబూచులాడుతున్నట్టుగా అనిపించేసరికి హాయిగా నవ్వుకొని మనసారా పతి రూపాన్ని కళ్ళలో నింపుకొని నెమ్మదిగా పైకి జరిగి అతని నుదుటిన చిరుముద్దు కానుకగా అందించింది. శాంభవి కదలగానే మెలకు వచ్చినా కావాలని కళ్ళు తెరవకుండా ఆమె ఏం చేస్తుందో చూద్దామని నిద్ర నటిస్తూ ఉన్న రుద్రాంశ్ ఆమె అలా ముద్దు ఇవ్వగానే కళ్ళు తెరిచి, ఓయ్ పెళ్ళాం, మొగుడు ముద్దుగా అనిపిస్తే ఆ ముద్దు ఇవ్వాల్సింది అక్కడ కాదే ఇక్కడ అన్నాడు పెదవులు చూపించి అల్లరిగా నవ్వుతూ. ఆ మాటలు విని ఒక పక్క బ్లష్ అవుతూనే మీరెప్పుడు నిద్రలేచారు అని అంది తల పక్కకు తిప్పుకుంటూ దిక్కులు చూస్తూ. సిగ్గుపడుతున్న సతిని చూసి నవ్వుకుంటూ, నువ్వు లేచినప్పుడే నేను కూడా లేచాను, కానీ ఇప్పుడు నేనేమన్నాననే అంత సిగ్గుపడిపోతున్నావు నువ్వు? రాత్రి నువ్విచ్చిన ముద్దేగా మళ్ళీ అడిగాను అన్నాడు కావాలని ఆమెను ఉడికిస్తూ. అది వినగానే రాత్రి తనే తొరవ చేసుకోవడం గుర్తొచ్చి మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ, బావా ప్లీజ్ ఇంకాపండి అని అంది. అక్కడ ఉండలేక అతన్ని తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ
ఆమె పిడికడు నడుముని చేతుల్లోకి ముడుచుకొని పైకి లేస్తున్న ఆమెని మళ్ళీ తన మీదకు లాక్కుంటూ, ఏయ్ ఎక్కడికే వెళ్తున్నావు? మర్యాదగా నేను అడిగింది నాకు ఇచ్చేయి. నువ్వు ఇస్తే ఒక్కదాంతో వదిలేస్తా. అదే నేను మొదలు పెడితే ముద్దు కాస్త హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు ఐవింగ్ చేస్తూ. ఆ మాటకి సిగ్గుతో అతని గుండెల్లోకి దూరిపోతూ, పొద్దు పొద్దున్నే ఏంటి మీ అల్లరి? ఇప్పుడు అవన్నీ ఏం కుదరవు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి అంది చిన్నగా మాట్లాడుతూ. ఆహా, ప్రేమని పంచుకోవడానికి పగలు రాత్రి తేడా ఏంటి బంగారం? ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడకుండా త్వరగా నా మామూలు నాకు ఇచ్చేయి అన్నాడు ఏమాత్రం తగ్గకుండా. ఇక తను ఎంత చెప్పినా వినడానికి అర్థమైపోయి ఇలా కాదనుకొని మెల్లిగా తలెత్తి అతని వైపు చూస్తూ, సరే ముద్దేగా ఇస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అని అంది నమ్మకంగా. వెంటనే ఒప్పుకున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూనే ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా నిజంగానే కళ్ళు మూసుకున్నాడు రుద్రాష్. అతను అలా కళ్ళు మూసుకోగానే అదే అదునుగా భావించి మెల్లిగా అతని చేతుల్లో నుంచి తప్పించుకొని పైకి లేచి తను కప్పుకున్న బెడ్షీట్నే చుట్టేసుకొని క్విక్గా పతి చెంపని ముద్దాడి అతను తేరుకునే లోపే సెకండ్లో బెడ్ దిగి వాష్రూమ్ వైపు పరిగిపెట్టింది శాంభవి. ఆమె చర్యని గ్రహించి వెంటనే కళ్ళు తెరిచి పట్టుకుందామనుకునే లోపే చావపిల్లలా జారిపోయిన సతివైపు చిరుకోపంగా చూస్తూ, ఏయ్ రాక్షసి, ఇది అన్యాయమే, ఇలా ఆశపెట్టి పారిపోవడం తప్పు అన్నాడు చిన్నపిల్లాళ్లా మారం చేస్తూ. రుద్రాంశ్ అరుపులు వాష్రూంలోకి వినిపిస్తుంటే ఆ మాటలు విని నవ్వుకుంటూ ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది శాంభవి. తను అరుస్తున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఉసూరుమంటూ కూర్చున్న రుద్రాంష్కి ఏదో విషయం స్ఫురణకు వచ్చేసరికి వెళ్ళావు కానీ ఇప్పుడు బయటికి ఎలా వస్తావు అని అనుకున్నాడు కన్నింగ్ స్మైల్తో వాష్రూమ్ వైపు చూస్తూ. అప్పటిదాకా వినపడిన రుద్రాంష్ మాటలు ఆగిపోయేసరికి అతని కన్నింగ్ ఆలోచన తెలియక కాంప్రమైజ్ అయిపోయి పడుకొని ఉంటాడేమో అనుకొని నవ్వుకుంటూ తన పనిలో తాను నిమగ్నమైపోయింది శాంభవి. కాసేపటికి స్నానం ముగించుకొని బయటకు వెళ్దామనుకునేసరికి తాను చేసిన తప్పేంటో అర్థమైన ఆమె ఏడుపు మొహం పెట్టుకొని ఉసూరు మంది, అబ్బా ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి నేను అని అనుకుంటూ అసలు రుద్రాంష్ ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుని మెల్లిగా వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి తల మాత్రమే బయటికి పెట్టి రుద్రాంష్ పడుకున్న వైపుగా చూసింది. ఆరామ్సే బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని హ్యాపీగా కాళ్ళు ఊపుతూ ఫోన్ చూసుకుంటూ ఉన్న రుద్రాంష్ చూసి మళ్ళీ తల లోపలికి పెట్టేసి, అబ్బా ఈయన పడుకోలేదా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉసే శాంభవి, ఇలా చేసావేంటే నువ్వు అనుకొని తనని తనే తిట్టుకుంటూ ఎంతసేపు చించినా ఏం ప్రయోజనం లేదు కానీ ఆయన్నే అడిగేద్దాం అనుకుంటూ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి తల బయటకు పెట్టి, బావా అని గారంగా పిలిచింది శాంభవి. ఆమె పిలుపు కోసమే వెయిట్ చేస్తున్న రుద్రాంష్ ఆమె పిలిచిన తీరు విని, ఆహా ఎంత గారంగా పిలుస్తున్నావే, ఇందాకేమో కనికరం లేకుండా తోసేసి ఇప్పుడు నీకు అవసరం వచ్చేసరికి ఐస్ చేస్తున్నావా? నో వే, నువ్వు ఐస్ పెట్టగానే కరిగిపోయే టైప్ కాదు నేను. ఇక్కడున్నది రుద్రాంష్ వర్మ అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏంటి బంగారం అన్నాడు అంతే గారంగా. అలా పలకగానే అమ్మయ్య నిజంగానే కూల్ అయినట్టున్నారు అని అపోహపడుతూ, బావా ఇందాక హడావిడిలో నా డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త నువ్వు బయటికి వెళ్ళవా ప్లీజ్ అంది అతని రిక్వెస్ట్ చేస్తూ. ఆహా, ఇందాకటి నుంచి ఈ అవకాశం కోసం సెకండ్లు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇప్పుడు వచ్చి బయటికి వెళ్ళవా అంటున్నావా? అంత లేదమ్మా, నా మామూలు చెల్లించుకోకుండా వదిలే ప్రసక్తే లేదనుకుంటూ, అయ్యో అవునా, దానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకు బంగారం, నువ్వే వచ్చి తీసుకో, నేనేం వద్దనలేదుగా అన్నాడు నవ్వుతూ. అది విని అని నోరు తెరిచి, అబ్బా బావా ప్లీజ్, నువ్వు అక్కడే ఉండగా ఎలా వస్తాను నేను అంటూ సిగ్గుతో తలదించుకొని ఆఖరికి టవల్ కూడా తెచ్చుకోలేదు నేను అంది చిన్నగా గొనిగినట్టు. నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పు బంగారం, ఇవన్నీ నాకు తెలిసినవే అనుకుని లోపల నవ్వుకుంటూ, అరెరే అవునా, ఇప్పుడు ఏంటి చేయడం, పోనీ నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు వచ్చి టవల్ తీసుకుని వెళ్ళు ఓకేనా అన్నాడు. అది విని కళ్ళు చిట్లించి చూస్తూ, బావా జోక్స్ వేయకు ప్లీజ్, అసలే చలేస్తోంది, నువ్వు బయటకు వెళ్ళు అంది. నో బేబీ, నైట్ ఎఫెక్ట్కి ఒళ్ళంతా ఫుల్ ఇప్పుడు బయటికి కాదు కదా, కనీసం బెడ్ కూడా దిగలేను, ఐఎమ్ సారీ అన్నాడు ఏమాత్రం కదలకుండా. తను కావాలని ఇదంతా చేస్తున్నాడని అర్థమైన శాంభవి, ఉష్ దేవుడా, బావ రివెంజ్ ప్లాన్లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడు ఏంటి చేయడం అని పక్కకు చూసేసరికి రుద్రాష్ టీషర్ట్ ఒకటి హ్యాంగర్కి వేలాడుతూ కనిపించింది. దాన్ని చూడగానే ఆమె కళ్ళు సంతోషంతో మెరిసిపోగా టక్కున ఆ షర్ట్ అందుకొని వేసుకొని అమ్మయ్యా అనుకుంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చింది. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి ఆ శబ్దం విని నేను ఎటు బయటకు వెళ్ళనని అర్థమైపోయి బయటికి వచ్చేసిందా ఏంటి అలాగే అని అనుకుంటూ మెరిసే కళ్ళతో టక్కున వెనక్కి తిరిగి చూసిన రుద్రాష్కి ఫుల్ స్లీవ్స్లో చేతులు మునిగిపోయి మోకాళ్ళకి కొంచెం పై వరకు ఉన్న టీషర్ట్లో తన వైపే చూసి నవ్వుతూ కళ్ళెగరేస్తున్న శాంభవి కనిపించేసరికి ఆమెను చూసి పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. ఆ నవ్వుని చూసి ఉడుక్కుంటూ ఎందుకు నవ్వుతున్నారు అని నడుమును చేతులు పెట్టుకుని కోపంగా చూస్తున్న శాంభవిని చూసి అలానే నవ్వుతూ బెడ్ దిగి ఆమె దగ్గరికి వస్తూ,
ఎందుక రా చూపిస్తా అంటూ ఆమె చేయి పట్టుకొని లాగి మిర్రర్ ముందు నుంచోబెట్టి నువ్వే చూసుకో నీ అవతారాన్ని, అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు నవ్వుతున్నాను అన్నాడు ఆమెను వెనక నుంచి ఎత్తుకుంటూ. ఇద్దరు శాంభవీలు పట్టేంత వదులుగా ఫుల్ హ్యాండ్స్ అయ్యేసరికి తన చేతులు మొత్తం మునిగిపోయి బయటికి కనిపించినంత పొడవున్న స్లీవ్స్ మోకాళ్ళపై వరకు వచ్చి టీషర్ట్ని తాను వేసుకుందా లేక టీషర్టే తనను వేసుకుందా అన్నట్టుగా ఉన్న తన వాలకం తనకే నవ్వు తెప్పిస్తూ ఉంటే తలదించుకొని లోపలే నవ్వుకుంటూ, మరి ఏం చేయను, మీరు బయటికి వెళ్ళమంటే అస్సలు వెళ్ళటం లేదుగా, సమయానికి ఇది కనబడింది, అందుకే ఇది వేసుకొని బయటకు వచ్చేశాను అని అంది చిన్నగా. ఆహా అవునా అంటూ ఆమె ముందుకు తిప్పుకొని నా టీషర్ట్ నాకు కావాలి ఇచ్చేయి అన్నాడు కమాండింగ్గా. అది విని షాకింగ్గా అతని వైపు చూస్తూ నో అంది షర్ట్ని పిడికిలతో గట్టిగా బిగుస్తూ. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి లోపలే నవ్వుకుంటూనే ఏంటి నో, ఇది నా ఫేవరెట్ టీషర్ట్, నువ్వు వేసుకొని దీని లుక్ పాడు చేయడం నాకు అస్సలు నచ్చలేదు, కమాన్ ఇచ్చేయి అన్నాడు షర్ట్ని పట్టుకొని లాక్కుంటూ. నో బావా ప్లీజ్ అంటున్న ఆమెను చూస్తూ నో ప్లీజ్ నా షర్ట్ నాకు కావాలంతే అన్నాడు మళ్ళీ. అబ్బా సరే ఉండండి ఇస్తాను, శారీ తీసుకొని మీ షర్ట్ మీకు ఇచ్చేస్తానంది బతిమలాడుతూ. నో నాకు ఇక్కడే ఆన్ ది స్పాట్ కావాలి చెయ్యి అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అతను కవ్వించే చూపుల్ని చిలిపి నవ్వుని చూసి సిగ్గుపడుతూ ఇంకా చాలు మీ అల్లరి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, ఇవాళ డ్యూటీలో జాయిన్ అవ్వాలి మర్చిపోయారా అంది అతన్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ. ఆహా ఏ డ్యూటీ ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు కానీ టాపిక్ డైవర్ట్ చేయకుండా నాది నాకు ఇచ్చేయి అన్నాడు నవ్వుతూ ఆమెని అందుకోబోతూ. అది చూసి అతనికి చేతికి దొరకకుండా తప్పించుకొని పరిగెడుతూ ఆహా ప్లీజ్ బావా వదిలేయండి అని అంది బెడ్ చుట్టూ తిరుగుతూ శాంభవి. నో వే వెళ్ళాం, సమస్య లేదు అంటూ ఏమాత్రం తగ్గకుండా ఆమె వెంటపడ్డాడు రుద్రాష్. అలానే పరిగెడుతూ ఆమె వెంటపడుతూ కాసేపటికి స్పీడ్ పెంచి ఆమెను అందుకొని తనతో సహా బెడ్ మీద పడిపోయాడు. పరిగెత్తడం వల్ల ఆయాసంతో ఒగరుస్తూ ఉన్న శాంభవిని చూసి నవ్వుతూ నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బంగారం అన్నాడు. ఆ మాట విని నవ్వుతూ మీ నుంచి తప్పించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోను బావా, ఎప్పటికీ ఇలా నీ గుండెల్లోనే ఉండిపోవాలి, నా ఆఖరి శ్వాస కూడా నీ కౌగిల్లోనే వదిలేయాలి అంది ప్రేమగా రుద్రాంష్ని హత్తుకుంటూ. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న రుద్రాంష్ ఆ మాట వినగానే టక్కున శాంభవిని దూరం జరిపి కోపంగా చెంప మీద చిన్న స్లాప్ ఇస్తూ ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, మొన్న నువ్వు నాకు దూరమైన ఒక్కరోజే ఒక యుగంలా అనిపించింది, ఇక అలాంటి దూరం మన మధ్య రావడానికి వీల్లేదు, ఆఖరికి నువ్వన్న తుది శ్వాస కూడా ఇద్దరం కలిసే విడుద్దాం అన్నాడు బాధగా. అతని మాటల్లోని బాధను చూసి తనని విడవలేని పతి ప్రేమకు బందీ అయిపోతూ ప్రేమగా తనని హత్తుకొని సారీ బావా ఇంకెప్పుడు అలా అనను అంటూ తలెత్తి ఇంకా సీరియస్గానే ఉన్న రుద్రాంష్ని చూసి అబ్బా ఇంకా అనను అని చెప్పాను కదా, అలా అన్నా కూడా ఇంకా ఈ కోపం ఎందుకు శ్రీవారు, మొహం అలా ఉమ్మని పెట్టుకోకపోతే కాస్త నవ్వొచ్చుగా అంది గారంగా. ఆమె మాటలు చూసి చిన్నగా నవ్వి రాక్షసి అంటూ ప్రేమగా తనని గుండెలకు హత్తుకున్నాడు. అప్పటిదాకా అల్లరి చేసి ఒక్కసారిగా అలా సైలెంట్ అయిపోయిన రుద్రాంశం చూసి ఇందాకటి దాకా ఎవరో ఏదో కావాలని అల్లరి చేసి తీరా సమయం వచ్చాక మౌనంగా ఉండిపోయారు ఎందుకో అని అంది అతని మూడ్ మార్చాలని ప్రయత్నిస్తూ. ఆ మాట విని తనని వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిజంగానా అన్నాడు మెరిసే కళ్ళతో. అతని కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో మళ్ళీ తన గుండెల్లో మొహం దాచుకుంటూ అంది మెల్లిగా. సతి సిగ్గుని చూసి నవ్వుకుంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన నుదుటిపైన బుగ్గలపైన ముద్దు పెట్టుకొని ఆఖరిగా తన పెదవులు అందుకున్నాడు. అతని ప్రేమంతా ఆ ముద్దులో చూపిస్తూ ఉంటే ఇష్టంగా అతనికి జతకట్టింది శాంభవి. కాసేపటికి ఊపిరి తీసుకోవడానికి ఆమె ఇబ్బంది పడుతోందని అర్థమై మెల్లిగా పెదవులు వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పటికిది చాలు, మిగతాది రాత్రికి చూసుకుందాం అని చిలిపిగా కన్ను గీటాడు రుద్రాంశ్. అది చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను అంది. వెళ్తాను, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇంక వెళ్ళలేను అంటూ కష్టంగా ఆమెను వదిలి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్రాంశ్. కథ ఇంకా ఉంది. రుద్రాంశ్ శాంభవీల చిలిపి అల్లరి వాళ్ళ ప్రేమ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.